ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఉమ్. ఒక ఆడపిల్ల అడిగింది. ఈ మధ్య చాలా ఫేమస్, చాలా ట్రెండ్ కూడా అవుతుంది. ఉమ్. అయితే ఆడపిల్ల ఆడపిల్ల అని పుట్టినప్పటి నుంచి ఆ పేరులోనే ఆడ ఎక్కడో పిల్లని చేసేసారు. ఉమ్. ఇక్కడ ఎంతో ప్రేమగా, నో డౌట్, అల్లారు ముద్దుగా పెంచి పెద్దని చేస్తారు. ఒక 30-25 ఏళ్ళు వచ్చేసాక ఆ ఇంటి వాళ్ళవని ఆ ఇంటికి పంపిస్తారు. ఈ ఇంటి పేరు మాకెన్నడూ ఇవ్వరు. ఆ ఇంటికి వెళ్ళాక కూడా ఆ ఇంటి పేరు ఇస్తారే తప్ప ఆ ఇంటి అమ్మాయిని ఎప్పటికీ అవ్వలేము. మరి మేము ఎక్కడ వాళ్ళం? మనం ఎక్కడ వాళ్ళం? ఏ ఎక్కడి ఇంటి వాళ్ళం వాళ్ళం? అంటేనమ్మా, ఇక్కడ ఎవరికి వాళ్ళు తమ యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి సీతాదేవికి ఉన్న పేర్లు ఏమిటి? ఉమ్. మైథిలి. ఉమ్. మైథిలి అంటే ఏమిటి? ఉమ్. మిథిలా నగర రాజపుత్రి. ఉమ్. అర్థమైందా నేను చెప్పింది? ఉమ్. మీకు సమాధానం దొరికి ఉండాలి. మరే ఆవిడ్ని జానకి అన్నారు. జానకి. ఉమ్. జనక మహారాజు కుమార్తె. ఉమ్. వైదేహి అన్నారు. ఉమ్. విదేహ రాజు కుమార్తె. రామపత్ని అన్న పేరు ఎక్కడన్నా ఉందా? లేదే. ఉమ్. రాముడికైతే సీతాపతి అని ఉంది, ఉమ్. అంతే కదా? సీతాపతి కరెక్ట్. సీతాపతి అని ఉంది, కానీ రామపత్ని ఇలాంటి పేర్లు ఏమన్నా ఉన్నాయి? మనం కావాలంటే వివరంగా చెప్పుకుంటాం, కానీ పేరు అయితే లేదు. ఎస్. దాని వివరణలో వస్తోంది, నిర్వచనంలో కానీ సరిగ్గా నౌన్లో కానీ లేదు. అది నామవాచకంగా లేదు. అమ్మా. మైథిలి. అలాగే ద్రుపద మహారాజు కుమార్తె పేరేమిటి? ద్రౌపది. పాంచాల దేశపు రాజు కుమార్తె గనక పాంచాలి. పాంచాలి. యజ్ఞసేనుడు కూతురు గనక యాజ్ఞసేని. కానీ ఈ రోజుల్లో ఎక్కడ అది చెప్తున్నా, వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాలను అలా నిలబెట్టుకున్నారు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంటి పేరు మార్చుకోవడం అన్నది అవసరమైన పని కాదు. పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారదమ్మా. మార్చుకోవాల్సిన పనేముంది? గోత్రనామాలు అన్ని మారుతాయి. గోత్రం మారుతుంది కానీ ఇంటి పేరు మారదు. గోత్రం మారుతుంది. ఎట్లాగో గోత్రం మారినప్పుడు ఇంటి పేరు మార్చుకోవాల్సిన పని ఉందమ్మా. హాయిగా మనం ఈ పేర్లు పెట్టుకోవచ్చు. ఎందుకు మార్చుకోనక్కర్లేదని చెప్తున్నానంటే, టెక్నికల్లీ చాలా ఇబ్బంది. నీ పూర్వం ఎస్ఎస్సి, మాకు ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ ఉండేది, ఇప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది, తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఉంది. పెళ్లికి ముందే నీకు పాస్పోర్ట్ ఉండుండొచ్చు, ఈ పెళ్లికి ముందే ఉద్యోగం చేస్తే నీకు పాన్ కార్డు ఉండుండొచ్చు, ఆధార్ కార్డు ఉండుండొచ్చు. వీటన్నిట్లో మార్చుకోవడం ఎంత కష్టమమ్మా. అలా ఉంచుకోండి. దట్స్ ఓన్లీ ఆన్ టెక్నికల్. పైకి చట్టం వేరు, ధర్మం వేరు, తేడా ఉంది. ధార్మికంగా నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చి ఈ ఇంటి వారి యొక్క డిఎన్ఏని కొనసాగించబోతూ ఉన్నావు గనక, డిఎన్ఏని కూడా అనడానికి వీల్లేదు, ఈ ఇంటి వారి యొక్క వారసత్వాన్ని కొనసాగించడానికి క్షేత్రం అయ్యావు గనక నీ గోత్రం మాత్రమే మారుతుంది. ఇంటి పేరు మార్చాల్సిన పని లేదు. నిర్మలా సీతారామన్ గారు ఎలా ఉన్నారమ్మా? ఆవిడ నిర్మలా ప్రభాకరన్ పెట్టుకున్నారు. ఆవిడ నిర్మలా సీతారామన్. చక్కగా ఆ పేరుతోనే వాళ్ళ నాన్నగారి పేరు అలాగే ఉంచుకుంది. ఇంటి పేరు కావాలంటే మార్చుకుంటారు, లేదా గోత్రం మారుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే పెళ్ళిళ్ళకి, వాటికి, ధర్మకార్యాలకి కూర్చున్నప్పుడు గోత్రం మారుతుంది, కానీ అఫీషియల్గా మార్చుకోవాల్సిన పని లేదు కదండి. దిస్ ఈజ్ ఆల్ అఫీషియల్. అదేమో ధార్మికమైన దాని గోత్రం మారింది. అఫీషియల్గా ఉన్నదానికి ఈ తిప్పలన్నీ పడే బదులు కావాలంటే వైఫ్ ఆఫ్ XYZ అని రాసుకోండి, అంతేగాని ఇంటి పేరు మార్చుకోవాల్సిన పని లేదు. అక్కడ 30 ఏళ్ళేగా ఉంది, ఇక్కడ మిగతా 70 ఏళ్ళు ఉండాలిగా అంటారు. ఉంటే ఉండనండి ఆ పేరుతో. ఇంటి పేరు మారకపోతే నీకు నష్టం ఏమిటిట? నష్టమేం లేదు. ఇప్పుడు నా ఇంటి ఉదాహరణకి నేను చెప్తానమ్మా, నా ఇంటి పేరు మారలేదు, నేను మార్చుకోలేదు కాదు, మార్చుకోనక్కర్లేదని చెప్పారు నాకు మా పెద్ద మనిషి. గోత్రం మారింది కదా, ఇంటి పేరు ఎందుకు మార్చుకుంటూ ఇన్ని సర్టిఫికెట్లలో ఎక్కడ మారుస్తావన్నారు. కొంచెం వైజ్గా ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. కొంచెం ఇతరులు చెప్పిన మాటని విని గొర్రెల్లా వెళ్ళిపోకుండా మనుషుల్లాగా దీన్ని ఉపయోగిస్తే అనేక విషయాలకు సొల్యూషన్స్ దొరుకుతాయమ్మా. మార్చుకోవాల్సినంత అగత్యమేం లేదు. మీకు ఉదాహరణలు చెప్పాను కదా. అంటే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అప్పుడు పిల్లలకి పెట్టాల్సి వస్తే నీదొకటి నాదొకటి ఉంటే ఏముంటుందమ్మా, ఎందుకు వస్తుంది? తండ్రి ఇంటి పేరు పిల్లలకు వస్తుంది, తల్లి ఇంటి పేరు రావాల్సిన పని లేదు. కావాలని ఉంచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది కూడా ఉన్నారు. తల్లి పేరు ఉంచుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? గౌతమి పుత్ర శాతకర్ణి, వాసిష్ఠీ పుత్ర శాతకర్ణి వాళ్ళు పెట్టుకున్నారు కదా.
కౌసల్య సుప్రజారామ, దశరథ సుప్రజారామ అనలేదు. అవునమ్మా. అమ్మా ఉమ్, ఇవి మర్చిపోయి మనం ఉమ్, ఎవరో ఆడపిల్లలకి పేరే లేని జాతి వాళ్ళు వచ్చి మన దేశం మీద పాలన చేసినప్పుడు ఉమ్, ఆడవాళ్ళకి పేరే లేదు, వాళ్ళు మన మీద పెత్తనం చేసిన రోజుల్లో మనం కూడా వాళ్ళు చెప్పిన మాటలు విని టెంప్ట్ అయిపోయామంటారా? కాబోలు అనుకున్నాం. ఉమ్, మనకి తెలియదుగా. చిన్నప్పుడు అమ్మాయి మిస్ జాన్, పెద్ద అయ్యాక మిస్సెస్ పీటర్. అసలు పేరేమిటుంది? ఉమ్, ఇంట్లో తల్లికి ఏమన్నా తెలిసేమో కానీ బయట ప్రపంచానికి ఆ అమ్మాయి పేరు తెలియనే తెలియదు. ఇలాగే మిస్ ఎక్స్, మిస్సెస్ వైగానే పరిచయంలో ప్రపంచానికి పరిచయం. పరిచయం. అటువంటి సంస్కృతిని చూసి మనం పేర్ల చివర భర్త పేరు పెట్టుకోవడం ఒక స్టైల్గా కొంతకాలం పెట్టుకున్నాం. నీ పేరు చివర మీ భర్త పేరు పెట్టకపోతే నిన్ను ఆ ఫలానా వారి భార్య అనరా? ఉమ్, ఆ పేరు పెట్టుకుని కూడా చేసే పెద్ద పెద్ద ఘనకార్యాలు ఉండనే ఉన్నాయిగా మనకి. మరి పేరుకి తనకి కూడా చెడ్డ పేరు తెచ్చేవి. ఉమ్, దాని బదులు కాదు. చేత మన సంప్రదాయంలో, మన సంస్కృతిలో ఇలాగా ఇంటి పేరు మార్చుకుని తీరాలన్న నియమం లేదు. ఎందుకు లేదంటే ఇంటి పేరు మనకే ఉంది, ఒక తెలుగు వాళ్ళకే. ఉమ్, మిగిలిన వాళ్ళకు ఉండేది వాళ్ళ వంశనామం ఉంటుంది. ఉమ్, ఉత్తర దేశానికి వెళ్ళినట్టయితే త్రివేది, చతుర్వేది, ఉమ్, అలాంటివి ఉంటాయి, ద్వివేది. అవి వాళ్ళ వంశం, వాళ్ళ చదువుకున్న చదువు, వాళ్ళ వ్యవహారాలు బట్టి ఉంటాయి. మనకు ఉండేది ఒక గ్రామనామాలు ఉంటాయి మనకన్నీ ఎక్కువగా. ఉమ్, ఒక గ్రామం ఏర్పడినప్పుడు ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం, ఒక వైశ్య కుటుంబం, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, అంటే ఈ పేర్లమ్మ వేరే దురుద్దేశంతో ఎవరు తీసుకోకండి, వృత్తిరీత్యా చెప్పినవి. yes. ఎందుకంటే ఇవి కులాల పేర్లు అనుకుంటారేమో, ఉమ్, మళ్ళీ పొరపాటు పడి దాని మీద నానా అల్లరి అవుతుంది. అందుకని క్లారిటీ ఇస్తున్నాను. ఇది వృత్తులు. అందుకని ఒక గ్రామం ఏర్పడినప్పుడు ఈ వృత్తుల వాళ్ళందరికీ అదే ఇంటి పేరు ఉంటుంది. మీరు గమనించండి. అవునమ్మా. ఇంటి పేరు బట్టి వాళ్ళు ఏ కులం వాళ్ళో మనం చెప్పలేం. చెప్పలేం. ఎందుకంటే చాలా కులాలకు ఉంటాయి. ఇలా ఏర్పడినటువంటి ఇంటి పేర్లు వ్యవహారం కోసం ఏర్పడినవి. ఇది పెద్ద ఆధ్యాత్మికం కాదు, ధార్మికం కాదు, సోషల్ నామ్ అంతే. చేత ఇష్టం ఉన్నవాళ్ళు కావాలనుకుంటే మార్చుకోండి, అక్కర్లేదంటే మార్చుకోనక్కర్లా. వివాహ మంత్రాలను అనుసరించి గోత్రం మారుతుంది. ఉమ్, ఇంటి పేరు మార్చడం మంత్రాల్లో లేదు, ఉమ్, గమనించాలి. ఉమ్. ఎస్. ఇంత ఆలోచించాలి కదమ్మా. నేను మార్చుకోలేదు, మా చిన్నమ్మాయి మార్చుకోలేదు ఇంటి పేరు. వీ కంటిన్యూ లైక్ దట్. నేను మార్చుకోలేదు. దట్స్ గుడ్. వైజ్. అది నేను అనేది వేరే రివల్యూషను అలాంటి పదాలు కాదు. ఉమ్, తెలివైన పని, ఉమ్, సుఖమైన పని, ఉమ్. హాయి అయిన పని. అది సపోర్ట్. ఆ. మళ్ళీ అత్తవారు దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసుకొని దానికోసం నానా గొడవలు పడి అది ఇది వద్దు. ఫ్లో ఫ్లో గో విత్ ఫ్లో కదమ్మా. అదే కదా. అంత మూర్ఖులు అనుకో, మిగిలిన విషయాల్లో పర్వాలేదు, ఒక్కదానికే పట్టుపట్టారనుకో, ఓకే, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నువ్వు తిప్పలపడు. నా అన్ని సర్టిఫికేట్లలో ఉన్న పేరు మార్చడానికి ఏదో గెజెట్ నోటిఫికేషన్లు ఇవ్వాలి కదా, ఆ తిప్పలన్నీ నువ్వు పడు, నాకేం అభ్యంతరం లేదు, నేను కూర్చుంటా అని చెప్పండి. మరే కథాయి సింపుల్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని మీద బేస్ చేసుకున్న సినిమా కూడా వచ్చింది. ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ది మూవీ. తమిళియన్ గర్ల్, షీ డజంట్ వాంట్ టు, ఐ మీన్ ఇంగ్లీష్ వస్తుంది. ఒక తమిళ అమ్మాయి తన ఇంటి పేరు మార్చుకోను అన్నందుకు కొంచెం ఆ ప్రేమ వ్యవహారం కొంచెం చెడడం, తర్వాత కాంప్రమైజ్ అవ్వడం లాంటివి జరిగేది గుర్తులేదు నాకేదో ఒక బిట్ గుర్తొచ్చే, ఓ ఇది కూడా సినిమాకి పాయింట్ అనుకున్నాను నేను. అలాగా అమ్మ, ఆడపిల్లలు స్వతంత్రంగా, తెలివిగా, విచ్చలవిడిగా కాదు సుమా స్వతంత్రం అంటే, స్వతంత్రంగా, తెలివిగా, హాయిగా, నిక్కచ్చిగా తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు రానే రావు. థింక్ వైజ్, బీ వైజ్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.